హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమ. వెల్కమ్ బ్యాక్ టు సీమ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ దొండకాయతో చాలా ఈజీగా దొండకాయ 65 చేయొచ్చు. లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఇలా కాస్త స్పెషల్గా ఇలా దొండకాయ 65 చేసుకుంటే చాలా టేస్టీగా చాలా నోరు ఊరుస్తుంది. అలాగే వీటిని చేయడం కూడా చాలా సులభం అండి. మరి అయితే లేట్ చేయకుండా నోరు ఊరించి దొండకాయ 65 ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను. వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. ఒక దొండకాయ తీసుకొని హాఫ్గా చేసుకొని అందులో 2 పార్ట్స్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా అన్ని దొండకాయలను కట్ చేసుకుందాం. ఇప్పుడు దొండకాయ 65 చేయడానికి కావాల్సిన పదార్థాలండి: 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు వేసుకొని అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నిటినీ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లుండలు లేకుండా అన్నిటినీ బాగా కలపాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని బాగా కలిపాక కట్ చేసుకున్న దొండకాయ పీసెస్ని ఇందులో వేసుకోవాలండి. దొండకాయలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇలా అన్నిటినీ వేసాక బాగా కలపండి. నీళ్ళు అప్పుడే వేయకూడదండి. ఆ పౌడర్ అనేది ఆ దొండకాయలకి మంచిగా మసాజ్ చేయాలి. దొండకాయలో ఉండే వాటర్ అనేది ఆ పౌడర్కి అనేది తగిలిపోతుందండి. అప్పటికే సెట్ అయిపోతుంది. కాకపోతే కొంచెం డ్రైగా అనిపిస్తే 1 or 2 స్పూన్స్ అనేది వాటర్ అనేది వేసుకొని మంచిగా కలపాలండి. మరీ పల్చగా కాకుండా మరీ డ్రైగా కాకుండా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మంచిగా ఈ విధంగా కలుపుకున్నట్టయితే 65 అనేది చాలా బాగా కుదురుతుందండి. ఇప్పుడు మరో పక్కన ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దొండకాయలను వేసుకోవాలండి. ఫస్ట్ ఒకటి వేసుకొని చెక్ చేసుకోవాలి హీట్ అయిందో లేదో అనేసి. ఎక్కువగా హీట్ అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి. లోపల దొండకాయ అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియంలో వేసుకొని దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా వేయంగానే గరిట పెట్టి కలపకుండా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 80% అనేది ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తుందండి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. మిగిలిన దొండకాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో 4-5 పచ్చిమిర్చి మధ్యలో చీల్చి తీసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు 2-3 వెల్లుల్లి కూడా కచ్చా పచ్చగా దంచి తీసుకోవాలండి. అదేవిధంగా కరివేపాకు 2 రెమ్మలు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ పల్లీలు అనేది మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని తీసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అనేది ఆగిన తర్వాత అందులో ఇలా అన్నిటినీ వేసాక కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి. ఇలా బాగా కలిపి ప్లేట్లో తీసుకుంటే నోరు ఊరించే దొండకాయ 65 రెడీ. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ మీకు కూడా నచ్చుతుంది. అంతే అండి, వెజ్ స్టైల్లో పెళ్ళిలో పెట్టే దొండకాయ 65 రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.